శ్రీ గురుభ్యో నమః. అశ్వారూఢాధిష్ఠిత స్వకోటికోటిభిరావృత. అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠించబడిన కోటి కోట్ల గుర్రాలచే ఆవరింపబడిన అమ్మ. అమ్మవారి పాసం నుండి అశ్వారూఢ అనే దేవత పుట్టింది. ఈమెకు అశ్వసేనను అమ్మ అప్పచెప్పింది. వివిధ జాతి గుర్రాల సమూహంతో కూడి అమ్మవారిని సేవిస్తుంది. ఇంద్రియాలకు అశ్వాలనే సంకేతం ఉంది. ఇంద్రియాల ద్వారానే కోర్కెలు పుట్టి ఇంద్రియ లౌల్యానికి గురి కాబడి పతనమవడం జరుగుతుంది. ఈ అశ్వారూఢాదేవి ఇంద్రియాలనే గుర్రాలనెక్కి వాటిని అదుపులో పెట్టి వాటి వలన జరగవలసిన మంచి పనులను చేయించి పరమపదం వైపుకు నడిపిస్తోంది. అమ్మవారిని ఇంద్రియాలనే గుర్రాల మీద కూర్చోబెట్టాలి. అప్పుడు నీవు తల ఎటు తిప్పితే అటు భగవంతుని రూపమే కనిపిస్తుంది. నీ చేతికొచ్చిన ఏ ఆహారమైనా భగవత్ ప్రసాదంగానే కనిపిస్తుంది. నీవు దేనిని ముట్టుకున్నా అవి పవిత్ర వస్తువులుగా అనిపిస్తుంది. రైల్లో ప్రయాణిస్తున్న నీ పూజా మందిరంలో ఉన్నట్లే అనిపిస్తుంది. రౌతు మీద గుర్రం ఉంటే మనోవికారం, గుర్రం మీద రౌతు ఉంటే మనోజయం. అహాన్ని మదాన్ని నియంత్రించడానికి సంపత్కరి, ఇంద్రియాలను నిగ్రహించడానికి అశ్వారూఢ. ముందు ఈ రెండు అదుపులో ఉంటే గాని దుష్టశక్తుల నాశనం జరగదు.